పల్లవి ప్రశాంత్ కామనరా, కళ్యాణ్ కామనరా? బేసిక్గా వీళ్ళిద్దరూ కామనర్సే, కాకపోతే వీళ్ళిద్దరికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. పల్లవి ప్రశాంత్, కళ్యాణ్ వీళ్ళిద్దరు కామనర్స్ కోటలోనే బిగ్ బాస్లోకి అడుగు పెట్టారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే, ముందు పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడినట్లయితే, పల్లవి ప్రశాంత్ అనేవాడు బిగ్ బాస్ సీజన్ 7లోకి రాకముందు కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి పల్లవి ప్రశాంత్ తెలుసు. ఎందుకంటే తను ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో ఈ వీడియోస్ చేసేవాడు. అండ్ తను బిగ్ బాస్కి వెళ్తానని చెప్పి వీడియో స్టార్ట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి, అన్న నేను మీరైతే పెట్టినని ఎట్లయితే స్టార్ట్ చేశాడు ఆ వీడియోస్, సో అప్పటి నుంచి తనకి ఇంకా రీచ్ పెరిగింది. సో తన వీడియోస్ మూలాన, తన కష్టం మూలాన, తన జనాల్లోకి వెళ్ళడం మూలానే బిగ్ బాసే వాళ్ళకి అంటే పల్లవి ప్రశాంత్కి అవకాశం ఇచ్చారు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయడానికి. ఇది పల్లవి ప్రశాంత్. ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, కళ్యాణ్ అనేవాడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ముందు ఎవరికి తెలియదు అనమాట. ఒక నార్మల్, ఒక కామన్ వ్యక్తి. తను ఉద్యోగం చేసుకుంటూ ఒక సోల్జర్, తన లైఫ్ తను జీవిస్తున్నాడు. తను అనేవాడు ఎవరికి తెలియదు బిగ్ బాస్ ముందర మనందరికీ. బిగ్ బాస్ అగ్ని పరీక్ష తర్వాత ఈ రోజు కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కళ్యాణ్ విన్నర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. సో డిఫరెన్స్ అదే అనమాట. పల్లవి ప్రశాంత్ అనేవాడు బిగ్ బాస్ ముందు కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి పరిచయం ఉన్న వ్యక్తి. అండ్ కళ్యాణ్ అనేవాడు బిగ్ బాస్ ముందు ఎవరికి తెలియదు, ఒక నార్మల్ వ్యక్తి. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాక మనందరికీ తెలిసాడు. సో నా దృష్టిలో అసలైన కామనర్ కళ్యాణే పల్లవి ప్రశాంత్. నా ఒపీనియన్. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.